హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి హెల్దీ, టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్‌గా గానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ తినవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు. మరి ఇది ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక గ్లాసు అలసందలు తీసుకున్నానండి. మా సైడ్ వీటిని బొబ్బర్లు అని అంటారు. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 2 సార్లు కడిగి ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కావాలంటే కారమైనా వేసుకోవచ్చు. ఇలా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బొబ్బర్లను కొద్ది కొద్దిగా అందులోకి వేసుకోండి. వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఈ మిగిలిన వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బరకలా ఉండాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకూడదు. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని, నూనె వేడెక్కిందో లేదో కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్దిగా తీసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో నిమ్మకాయ సైజు అంతా తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేయిని నీటితో తడిపెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా అప్పలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నిదానంగా నూనెలోకి వేసుకోవాలి. ఇది చేయడం చాలా ఈజీనండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే ఒక చేయి పైన పిండి వేసుకొని ఇంకో చేయితోని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ పైన నూనె రాసి అయినా చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాకుండా అలానే మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి గారెను. అప్పుడే ఈక్వల్గా ఫ్రై అవుతుంది గారె. మీకు ఒకవేళ కావాలనుకుంటే మధ్యలో హోల్ అయినా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఈ గారెని నిదానంగా మరో పక్క తిప్పుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5, 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. పూర్తిగా నూనె అంతా డ్రై అయిన తర్వాత ఈ గారెల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ఉందండి. ఇందులోకి నేను చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుందండి. మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలైనా వేసుకొని చేసుకోవచ్చు. వీటిని కూడా చిన్నగా గారెల్లాగా ఒత్తుకొని నిదానంగా నూనెలోకి వేసి 5, 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. నూనె మొత్తం డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అలసంద గారెలు, బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్‌గా అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి మరీ అంత గట్టిగా ఉండవు కాబట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. మీకు కావాలంటే ఇందులో కొద్దిగా గరం మసాలా అయినా వేసి చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్